చెన్నూరులో జాతీయ రహదారి 63పై అక్రమంగా తరలిస్తున్న ఎరువు బస్తాలను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా 4 వాహనాల్లో తరలిస్తున్న సుమారు 150 బస్తాల యూరియా, డిఏపి, 2020 బస్తాలను సీజ్ చేశారు. కొంతకాలంగా ఎరువులు అక్రమ రవాణా జరుగుతున్నాయన్న సమాచారంతో 63వ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. 4 వాహనాల్లో అక్రమ ఎరువులను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని చెన్నూరు వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించినట్లు పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఫెర్టిలైజర్ షాపులు ఇష్టానుసారంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫెర్టిలైజర్ షాపులపై తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, రైతులు కోరుతున్నారు. ఏం లేదు సార్, దాంట్లో రాసిన దాంట్లో లేదు. మామూలుగా దాంట్లో ఏముంది లీగల్గా కొన్ని ఒక టాటా ఏసీ వెహికల్ ఒక దీంట్లో పోతున్నాయని చెప్పి సమాచారం వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ దగ్గరికి వచ్చేసి వీళ్ళని చెక్ చేయడం జరిగింది. దాంతో కొన్ని సంబంధించినటువంటి ఇందులో ఒక 44 వరకు ఇందులో ఉన్నాయి, అందులో ఒక 16 వరకు అందులో ఉన్నాయి. మొత్తం ఒక 60 బ్యాగ్స్ వరకు అవి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మన ఏవో గారికి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశాం. వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ యాక్షన్ అనేది వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇల్లీగల్గా కొన్ని ఒక టాటా ఏసీ వెహికల్ ఒక దీంట్లో పోతున్నాయని చెప్పి సమాచారం వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ దగ్గరికి వచ్చేసి వీళ్ళని చెక్ చేయడం జరిగింది. దాంతో కొన్ని సంబంధించినటువంటి ఇందులో ఒక 44 వరకు ఇందులో ఉన్నాయి, అందులో ఒక 16 వరకు అందులో ఉన్నాయి. మొత్తం ఒక 60 బ్యాగ్స్ వరకు అవి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మన ఏవో గారికి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశాం. వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ యాక్షన్ అనేది వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇల్లీగల్గా కొన్ని పట్టుకుంటారు.